న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. ఆర్యవైశ్య సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి పట్టణానికి చెందిన చీకోటి దయాకర్ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు బెజగం శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. దయాకర్ మాట్లాడుతూ తనకు రెండోసారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అనంత కిషన్ సన్మానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ సమీపంలో ఉన్న తెలంగాణ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల వసతి సౌకర్యాలు, వారి భోజన వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయని, వారితో పాటు ఎమ్మెల్యే భోజనం చేసి వంటలు రుచి చూసి బాలికలకు భోజనాన్ని ఎమ్మెల్యే వడ్డించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ శివార్లోని డంపింగ్ యార్డ్ వద్ద జంతువుల కళేబరాలు నిల్వ చేసే స్థావరాలను ఏర్పాటు చేయడంతో స్థానికులు అడ్డుకొని పోలీసులకు పట్టించారు. ఇటీవల దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు కళేబరాన్ని నిల్వ చేసే స్థావరాన్ని గుర్తించారు. కళేబరాలను తీసుకొస్తున్న ఆటోను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వారు చేరుకొని ఆటోని పోలీస్ స్టేషన్కు తరలించారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బయట పెట్టండి, కులగణన రీసర్వే చేయాలి. 421 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద హోం గార్డులతో ధర్నా చేస్తాము అని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయంలో ఈ నెల 13 నుండి 15 వరకు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాపన విగ్రహాలను పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాజారా యుగంధర్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వామివారి ఊరేగింపులో ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఒక పక్క నర్సాపూర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటే మరోపక్క ప్రభుత్వం డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 2008-9లోనే డంప్ యార్డ్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, కానీ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో అవినీతి జరగడం దారుణమని, ఈ విషయంపై కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందన్నారు. కొనుగోళ్లలో భారీగా అవినీతి జరగడం, మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేసే పరిస్థితికి కారణమేంటని ప్రశ్నించారు. సత్తుపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్లో మహిళా కండక్టర్ క్యాష్ బ్యాగ్ ని గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. మహిళా కండక్టర్ షబానా బేగం ఖమ్మంకి ట్రిప్ వెళ్లి వచ్చి రెండో ట్రిప్కు బస్టాండ్ నెంబర్ 1 స్టేజీలో బస్సును నిలిపి బస్సులో ప్రయాణికులకు టికెట్ కొట్టేందుకు చూడగా తన సీటులో పెట్టి ఉన్న క్యాష్ బ్యాగ్ కనిపించకపోవడంతో చోరీకి గురైందని గ్రహించి పోలీసులకు కంప్లైంట్ చేసింది. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ మార్చి నెలలో జరిగే యుద్ధ బేరీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను వనపర్తిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూ ప్రతాపరెడ్డి, నిరంజన్, మద్దిలేటి పాల్గొన్నారు. కరీంనగర్ విద్యుత్ చోరా నిరోధక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి కామ్రెడ్డి వెంకటసాయిపై కేసు నమోదు చేసినట్లు 3 టౌన్ పోలీసులు తెలిపారు. తన విధులకు గైర్హాజరు అవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకొని ఎస్ఈ ఆఫీసులో సరెండర్ చేయగా ఆ విషయమై మనసులో పెట్టుకొని విద్యుత్ చోరా నిరోధక విభాగం అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ అంతు చూస్తానని బెదిరించినందుకు గాను అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.